హలో అండి, నా పేరు దుర్గా శిరీష. నేను ద్వారకాపురం దిల్సుఖ్ నగర్లో ఉంటానండి. ఈవిడ మా అత్తగారు. మా హస్బెండ్ పేరు ధనుంజయ్ అండి. నాకు ఒక పాప బాబు ఆనందిత, రేవంత్ సాయి. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి 22 years అవుతుంది. ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ ఉంది గార్డెనింగ్ అని. ఇంకా ఇక్కడ కింద వెనక ప్లేస్ ఎక్కువ లేదనమాట. ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే మందారాలు కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇంకా టెర్రస్ గార్డెనింగ్ పైన పెట్టుకుందామని ఇంకా పైన పెట్టుకున్నాను అనమాట. వెల్కమ్ టు సిరీస్ గార్డెన్. ఇది మా మిద్దె తోట అనమాట. ఇది బోగన్విల్లా అంటారు, పింక్. ఇది గార్డెన్కి మంచి అందం తెస్తుంది అనమాట. బటర్ఫ్లైస్ని వాటిని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది నూరువరహాలు అంటారు. ఇవి ఒక కొమ్మకే ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి, ఎన్ని ఉన్నాయి బంచెస్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వైట్ కరివేరు అంటారు. ఇది బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ అంటారు. పిల్లర్స్ మీద అన్నీ నేను గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నా. ఇవి ఎడినియం 3 colors ఉన్నాయండి. ఇప్పుడు ఫ్లవర్స్ లేవు, కానీ ఇది ఒక షో ఫ్లవర్సే. ఇవి కూడా ఒక రకం షో ఫ్లవర్స్. చామంతులు, బంతి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది శ్రీలంక మల్లె అంటారు. అంటే పువ్వు చాలా అందంగా ఉంటుంది, తొందరగా వడిలిపోదంటండి. ఇది ఎల్లో కనకాంబరం, ఇక్కడ మల్లె, తురకబంతి పూలు కూడా ఉన్నాయి అందులో. ఇవి ఒక పర్పుల్ కలర్ ఫ్లవర్స్. ఇవి చామంతి అండి, ఎల్లో. ఇవన్నీ చామంతులండి. ఇవి నూరువరహాల్లో నా దగ్గర 6 కలర్లు ఉన్నాయి. ఆరెంజ్, వైట్, ఎల్లో, పింక్, రెడ్ అనమాట. ఈ 5 కలర్స్ ఉన్నాయి. ఇది బ్రహ్మకమలం అంటారు. ఇది బ్రహ్మకమలం అండి. ఇది ఇంకా నాకు ఫ్లవర్ రాలేదు, అది టైం పడుతుంది అన్నారు. ఇదేమో పసుపు అండి. ఇది విజయవాడ నుండి మా మరదలు వాళ్ళ ఇంటికి అలా పసుపు తోట ఉంటే అక్కడ నుండి తెచ్చుకొని వేశాను. ఇంకా ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు 1 or 2 monthsలో. ఇవి స్ట్రాబెర్రీస్ కోసం నేను ఇంట్లో ఒక టబ్ ఇట్లాంటిది ఉంటే పైపు, దాంతో ఇలా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇది సిటీజీలో తీసుకున్నానండి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు మాకు 15 rupeesకే ఈచ్ ప్లాంట్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. రేపు ఎల్లుండో కాయలు కూడా వస్తాయి. ఇది ఇటాలియన్ హర్బ్స్ అని ఒక గార్డెనర్ ఇచ్చారు, మా ఫ్రెండ్ శైలజ అని ఆవిడ ఇచ్చారు. ఇది అందులో ఒక పపాయ చెట్టు ఉంది. ఇది కూడా అంజూర్ అండి. ఇది ఒక పుష్పమాధురి అని మా ఫ్రెండ్ బ్రింజాల్ ప్లాంట్ ఇచ్చింది. నేను సీడ్స్ అడిగితే ప్లాంటే తెచ్చి ఇచ్చింది తను. ఇది దీన్ని ముల్లంగి అండి. ముల్లంగి ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవి సీడ్స్ తొందరగా వస్తాయి. ముల్లంగి ఆకుని వాడతారు, మనం ముల్లంగి కూడా వాడతాం కదా, అది ముల్లంగి అనమాట చెట్టు. నేను ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ అవి కాకుండా ఇక్కడ వాటర్ లిల్లీస్ టబ్స్ పెట్టుకున్నానండి. ఇట్లా వాటిని అందం తేయడం కోసం కొంగలు కొనుక్కొచ్చుకున్నా, కొంగలు, బాతులు. అది పెటూనియా అంటారు. ఇది వాటర్ క్యాబేజీ నేను భద్రాచలం నుండి తెచ్చుకున్నా, మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి. ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి, వైట్, పర్పుల్, పీచ్, ఇది ఎల్లో అనమాట. గార్డెన్కి ఒక అందాన్ని తెస్తుంది. ఈ స్పేస్ అంటూ ఒకటి మనం పెట్టుకుంటే దీనివల్ల మనకి కొంచెం గార్డెన్లో ఒక లుక్, అంటే మనకి కొంచెం చేంజింగ్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఇట్లా పెట్టుకోవడం వల్ల. పీస్ఫుల్ అనిపిస్తుంటుంది. ఆర్ట్ని చూడకుండా ఎప్పుడన్నా ఇట్లా డిఫరెంట్గా ఇక్కడ కూడా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వాటర్ పాండ్స్, ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు కావాలంటే ఫిషెస్ చూపిస్తాను. ఇక్కడ అయ్యో ఫిషెస్ చూసారా, బేబీ ఫిషెస్. చాలా అవే ప్రాపగేట్ అయిపోతాయి. ఒక్కసారి తెచ్చారు ఇంకా అవే ప్రాపగేట్ అయిపోతున్నాయండి. మీకు ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు గురించి చెప్పాలి. దాని ఇయర్ అరౌండ్ 45 years అండి. అది కేరళ కాయలు అంటారు. అవి వాటర్ చాలా బాగుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ద్రాక్ష నేను 2 colors తెచ్చుకున్నానండి. ఇది 20 number టబ్ అనమాట. ఇవి 20 number అనమాట. ఇది టబ్ పెద్ద దాంట్లోనే వేసుకోవడమే. బ్లాక్, గ్రీన్, అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. ఇంకోండి మీకు ఇక్కడ గ్రేప్స్ చూపిస్తాను. గ్రేప్స్ గుత్తి అనమాట. ఇది పచ్చిది, ఇంకా పండడానికి ఒక 1 రోజులు పడుతుంది అటు ఇటుగా. మొన్నే హార్వెస్ట్ చేసేసానండి. ఇంకా ఇట్లా పిల్లర్ మీద మళ్ళీ గ్రో బ్యాగ్ ఇట్లా పెట్టుకుంటే క్రీపర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో బాగుంటుంది. ఇది జిల్లేడు ఆకులండి. నార్మల్గా ఇప్పుడు మనకి పూజలప్పుడు అప్పుడప్పుడు జిల్లేడు పువ్వులు వాడతాము, శివుడికి ఇష్టమని మనం ఈ ఆకులు కూడా నెత్తిమే పెట్టుకుని స్నానం చేస్తాం సంక్రాంతి టైంలో. అందుకని దానికోసం ఇది కూడా తెచ్చుకున్నా, ఓ పక్కకు పెట్టుకున్నా అనమాట. అది ఇదేమో నీలగోరింట పూలు అనమాట. ఇక్కడ చామంతి మండి ఉంది చూడండి ఒకసారి. ఇవి నాకు 2 months నుండి పూస్తున్నాయండి. నాకు ఇంకా పూస్తున్నాయి చూడండి. మాకు నర్సరీ మేళాలో నేను ఇలా చూశాను, అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా పువ్వులు మొగ్గలు వస్తున్నాయి, మళ్ళీ విచ్చుకుంటున్నాయి, పోతున్నాయి అనమాట. మై ఫేవరెట్ కలర్ ఎల్లో విత్ రెడ్ అనమాట. ఇవి కాస్మోస్ అంటారు, ఆరెంజ్. ఇక్కడ ఒక చామంతి కనిపిస్తుందా మీకు?
అన్ని చామంతులు బాగా వస్తున్నాయి అన్నమాట. ఇదిగో ఇది మనం ఇప్పుడు కషాయం కాసుకొని తాగుతున్నాం కదా, శంకు పూలది, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది అంటున్నారు. ఇది ఒకటి చాలా చోట్ల పెంచుకుంటున్నానండి నేను, చాలా బాగుంటుంది, నేను తాగుతాను కూడా డైలీ. ఇది నేను భద్రాచలం నుండి తెచ్చుకున్నా. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగుంది. ఇది ఏం చెట్టు చెప్పండి, ఇదేం చెట్టు అంటారు? స్వీట్ పొటాటో. ఎంత బాగుంటుందో తెలుసా స్వీట్ పొటాటో ఫ్లవర్, చూడండి ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా ఉంటుందో, గార్డెన్కి చాలా అందాన్ని ఇస్తుంది. ఇది అంటే ఇట్లా ఫ్లవర్స్ వస్తే ఇంకా మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చంట. నేను చేయలేదు ఇప్పటి వరకు, చూడాలి ఇంకా దీని గురించి. ఇవి ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. గార్డెన్కి ఇవి బీఫ్స్ని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇది బాగా, మనకి పాలినేషన్ కూడా ఫ్లవర్స్ గార్డెన్లో కంపల్సరీ ఉండాలండి. మాకు వీటి వల్ల బీఫ్స్ ఎక్కువ వస్తాయి, బటర్ఫ్లైస్ ఎక్కువ వస్తాయి, దాని వెనక మనకి పాలినేషన్కి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది ఒక వెరైటీ అనమాట. ఇది బౌన్సాయి ప్లాంట్ అండి, ఇది బౌన్సాయి. ఇది నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నానండి, 10 రూపీస్ అని తెచ్చుకున్నాను. ఈ ఫ్లవర్ మాత్రం పూసి దగ్గర 1 వీక్ అవుతుంది. ఫ్లవర్ పేరైతే గుర్తులేదు, కాకపోతే చాలా గుత్తులు వచ్చున్నాయి అనమాట. ఇగో ఇవన్నీ, ఇంక ఇవన్నీ బ్లూమ్ అయితే మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇవి ఆస్టర్స్ అండి, ఫ్లవర్ ప్లాంట్స్. ఇది ఒక రకమైన ఫ్లవర్స్. ఇవి గులాబీ ఉంది ఇక్కడ, ఆస్టర్స్లోని ఇంకో కలరు. ఇవి నిత్యమల్లి. ఇవన్నీ గార్డెన్కి పువ్వులు కూడా చాలా అందాన్ని తెస్తాయండి. నాట్ ఓన్లీ ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది గార్డెన్కి. ఇది నాకు గార్డెన్కి ఒక అందాన్ని ఇచ్చే ఫ్లవర్ పాట్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ 9am ఫ్లవర్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నానండి నేను. ఇది కూడా గార్డెన్కి ఒక లుక్ ఇస్తుంది. నేను ఇవన్నీ సిట్టింగ్ మా పని మనిషి వాళ్ళ ఆయనతో చేయించుకున్నాను అనమాట. ఎప్పుడన్నా సరదాగా వచ్చి ఇలా నలుగురం కూర్చొని, మా పిల్లలు మేము నేను ఇలా వచ్చి కూర్చొని ఇట్లా కాఫీ తాగుకుంటే ఇలా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంటే కరోనా టైంలోనే నేను స్టార్ట్ చేశాను ఇది. అప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు కదా, టీ అయినా కాఫీ అయినా ఏదైనా చేసుకుని అందరం ఇక్కడ వచ్చి కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి రావడానికి టైం లేదు, వాళ్ళు బిజీ అయిపోయారు. నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తున్నా ఇట్లా పెట్టుకుని ఇవన్నీ. కానీ ఇవి బీఫ్స్ని బాగా అట్రాక్ట్ చేస్తాయండి. ఇవి కూడా పెంచుకోండి, పాలినేషన్కి బాగా పనిచేస్తుంది, చాలా వస్తాయి బీఫ్స్ అయితే. ఇవి పింక్ శంకుపూల ఫ్లవర్స్ అండి. ఇందులోనే పొట్లకాయ పాదు కూడా ఉందన్నమాట. ఇవన్నీ నా మందారాలండి, 44 కలర్స్ అయినాయి. నేను 50 చేయాలని చూస్తున్నాను. అన్నీ రెడ్, ఎల్లో, ఆరెంజ్, ఎల్లో, పింక్. రెడ్ ఫ్లేవర్ చూసారా ఎంత బాగుందో, పెద్దగా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది, గార్డెన్కి అందాన్ని ఇస్తుంది. ఇది ఎల్లో, ఇది పింక్, ఇది డార్క్ పింక్. ఇదిగో చూసారా ఫ్లవర్. ఇక్కడ వైట్ ఉంది, వైట్లోనే చిన్నది పెద్దది ఉంది. ఇందులోనే ఒక చిక్కుడు పాదు వచ్చింది, పడి మొలిచినట్టుంది. ఇది పింక్ అనమాట. ఇట్లా అంటే నేను ఒక్కొక్క టబ్లో నేను 2 వేసుకుంటానండి. ఒక మందారం వేసుకుంటే దానికి సపోర్టింగ్గా ఒక టమాటో కానీ ఒక బెండకాయ కానీ అట్లా వేసుకుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది. టమాటా క్రాప్ అయిపోగానే తీసేయచ్చు కదా, మనం అట్లాగా 2 వేసుకున్నాను అనమాట. ఇంకోండి ఇక్కడ రెడ్ మందారం విత్ టొమాటో ఇట్లాగా వేసుకుంటాను అనమాట. నాకు అన్నిటిలో అలాగే ఉంటాయి. ఇగోండి ఇక్కడ చూసారా బెండ చెట్టు, చూసారా ఎంత బాగా వచ్చిందో బెండకాయలు. ఇందులో కూడా బలంగానే వచ్చింది చూడండి, 2 ఉన్న. ఇవన్నీ నేను 16 నెంబర్ పాట్స్ వాడానండి. నేను కుషాయిగూడలోనూ ఏమో మా సారు ఒకసారి తీసుకెళ్ళి ఒక 30-40 రోజెస్కి, మందారాలకి పెద్దవి కావాలని ఆయనే అని మొత్తం నాకు ఒక 30-40 పెద్దవి కొని పెట్టారు. 20 నెంబర్వి ఒక 1/2 డజన్ తీసుకున్నాను. నేను గ్రేప్స్కి, మామిడి చెట్టుకి, కొన్నిటికి నేను 20 నెంబర్ టబ్ వాడుతున్నాను అండి. ఇవన్నీ ఒక్కసారి కుషాయిగూడలో తెచ్చుకున్నా. ఇక్కడ సేమ్ మళ్ళీ పిల్లర్ ఉంది, గ్రో బ్యాగ్. ఇవన్నీ సొరపాదులు 4 పెట్టుకున్నా. సైమెంటిస్గా ఒక బెండ చెట్టు, ఒక టమాటో, ఇట్లా తులసి ఇలా పెట్టుకున్నాను అనమాట. గార్డెన్లో నా దగ్గర 44 ఉన్నాయి, 50 చేయాలని. ఇవన్నీ నా హైబిస్కస్ కలర్స్ అండి. ఇవి గార్డెన్లో ఇక్కడ కూడా మళ్ళీ కాస్మోస్ అండి. నేను ఫస్ట్ టైం వేసాను కాస్మోస్. ఇంకా ఒక్కసారి వేసినా కానీ అవి ఆ విత్తనాలు పడి మళ్ళీ ప్రతి దాంట్లో వస్తూనే ఉంటాయి. కాకపోతే బటర్ఫ్లైస్కి వాటికి బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇవన్నీ నాకు ఎల్లో, ఇవన్నీ రెక్కవి ఎక్కువ ఉన్నాయి, ముద్దవి తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా మందారాలు. ఇక్కడ నేను మరువం పెట్టుకున్నానండి, మరువం, దవణం. ఇవేమో కొన్ని ముల్లంగి వేసుకున్నానండి, చిన్న చిన్నవి. ఇది తమలపాకు, ఇది తోటకూర, ఇందులోనే పాలకూర కూడా ఉంది, లాస్ట్ ఇయర్వే ఇవి డబుల్ లిల్లీస్ అండి. డబుల్ లిల్లీస్, సింగిల్ లిల్లీస్ ఇందులోనే ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా గార్డెన్కి కావాలి కదా అని పెంచుకుంటున్నాను. ఇది లెమన్ గ్రాస్ అండి, టీలో వేసుకుంటారు, మంచి ఫ్లేవర్, దోమలు కూడా రావంటారు కదా. ఇది లెమన్ గ్రాసు. ఇది చామంతి. ఇది మాచుపత్రి అండి, దేవుడికి మనం పూజల్లో వాడతాం కదా, ఇది అనమాట మాచుపత్రి. ఇంకా ఇక్కడ టమాటోస్ చూసారా, చిన్న చెట్టే కాకపోతే కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది బ్రింజాలు.
ఇది ఒక తులసి అనమాట. ఇది కరివేరులోనే ఇది ఎల్లో, మై ఫేవరెట్ ఎల్లో అనమాట. ఇది ఇంకా ఫ్లవర్స్ వచ్చినాయి, అయిపోయింది. ఇవి తురకబంతి పూలండి. ఇవి కూడా మళ్ళీ వంగ చెట్లు. ఇక్కడ సరస్వతి ఆకు ఉంది చూసారా, ఇవి ఆకులు తింటే మంచిది, బుద్ధి బలం ఇది అంటారు కదా, ఇది సరస్వతి ఆకు అనమాట. ఇది కూడా గార్డెన్లో పెంచుకుంటున్నాను. ఇది చామగడ్డ అండి, చామ దుంప అంటారు కదా. ఇవి నేను హార్వెస్ట్ చేసేసాను, మళ్ళీ అందులోనే దుంపలు ఉన్నట్టున్నాయి, మళ్ళీ వచ్చినాయి అనమాట, రెడీ టు హార్వెస్ట్. ఇక్కడ మనం గ్రీన్ బర్బాటి చూసారా, గ్రీన్ కలర్ అనమాట. ఇవి కూడా అంతే, విత్తనాలు మనం కలెక్ట్ చేసి మనం ఉడకబెట్టుకొని తింటాం అనమాట. ఇవి కూడా బాగుంటాయి. ఇక్కడ మీకు ఒకటి పిచ్చుక పొట్ల చూపించాలి. నాకు సుచిత్ర గారని తను పంపించారనమాట. ఒక పొట్లకాయ వచ్చింది. నా గార్డెన్లో పొట్లకాయ కాయలేదు అనుకున్నా, నాకు ఆ కోరిక తీరిపోయిందనమాట. అది పొట్లకాయ వచ్చిందనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా పిడకలండి. ఇవి నాకు పక్కన ఆవులు ఉంటాయి, నేను ఎప్పుడంటే అప్పుడు తెచ్చి ఇట్లా పిడకలు వేసుకుంటా. ఈ పిడకలు నేను గార్డెన్లో సాయిల్లో డ్రై అయిపోయాక 6 months ఆగుతాయి అనమాట. నేను ఇలా కలెక్ట్ చేసి పెట్టేసుకొని ఒకసారి బ్యాగ్లో పెట్టి కింద పెట్టేసుకుంటా. తర్వాత 6 months తర్వాత నేను మట్టిలో కలుపుకున్నప్పుడు ఇది కూడా కలిపేసుకుంటాను అనమాట. నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట డ్రై చేసుకోవడానికి. ఇక్కడ నా దగ్గర తులసుల్లో 6-7 రకాలు ఉన్నాయండి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి కామన్గా ఉండేవే. మింట్ తులసి నేను విజయవాడ నుండి తెచ్చుకున్నాను. కర్పూర తులసి మా ఫ్రెండ్ జ్యోతి ఆదిరాజ్ ఇచ్చింది. అండ్ లవంగ తులసి మొన్న కొనుక్కున్నాను నేను. సబ్జా తులసి నేను ఊరు నుండి నర్సాపురం నుండి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఒక్క తులసి కావాలి, లెమన్ తులసి అని కొత్తగా వింటున్నాను. అదొక్కటి నా గార్డెన్లోకి తెచ్చుకోవాలి నేను. అది కూడా తెచ్చుకుంటే తులసుల్లో ఉన్న రకాలన్నీ నా దగ్గర ఉన్నట్టే. అవి మంచి స్మెల్ ఉంటాయి, దానివల్ల మనం డికాషన్ కాసుకొని తాగితే కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట. అట్లాగా ఇంకా అదొక్కటి కలెక్ట్ చేసుకోవాలి నేను. లెమన్ తులసి సంపత్ గారు ఇస్తా అన్నారు, ఆయన దగ్గర సీడ్స్ తీసుకొని వేసుకోవాలి. తులసులు కూడా చాలా బాగుంటాయండి, గార్డెన్కి మంచిగా ఉంటాయి. పూజలప్పుడు కూడా మనకి బాగా పనికి వస్తాయి. ఇగో సబ్జా తులసి ఎంత వాసన వస్తుంది, ఇలా చెయ్యి టచ్ చేస్తే చాలు మంచి వాసన వస్తాయండి, చాలా మంచిది. ఈ స్మెల్ పీల్చడం వల్ల కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తీసి ఇలాగా గార్డెన్కి వచ్చినప్పుడు తినేస్తాను. అట్లాగే తిప్పాకు కూడా ఉంది నాకు, అది ఉంటే అన్ని రోగాలకి మంచిది అంటారు కదా. మీకు ఇక్కడ ఎల్లో ట్రాప్స్ గురించి చెప్పలేదండి. ఎల్లో ట్రాప్స్ మనకి ఇన్సెక్ట్స్ నుండి, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ నుండి బాగా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఇది కూడా పెట్టుకున్నాను. ఆరకాకరకాయలకి ఎక్కువ పడుతుంటాయండి ఫ్రూట్ ఫ్లైస్, దానికోసం నేను ఇది పెట్టుకున్నాను. చూడండి ఎన్ని పురుగులు వచ్చినాయో ఇందులో. మొన్నే పెట్టాను నేను. అది అందులో ఒక కాయిన్ ఉంటుంది అనమాట. అది ఆ స్మెల్ ద్వారా పురుగులన్నింటినీ అట్రాక్ట్ చేస్తుంది. అవి అందులోనే పడి చచ్చిపోతాయి. నా ఆరకాకరకాయలు సేఫ్గా ఉన్నాయి. ఇవి పెట్టుకోండి, గార్డెన్కి చాలా మంచిది అనమాట ఇది పెట్టుకోవడం వల్ల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.